చూస్తూనే ఉండండి మన ప్రాంతం మన ఛానల్ News24. మున్సిపల్ కార్మికుల కమిషనర్ గారిని నిరంకుశ కమిషనర్ గారిని కార్మికుల ఐక్యత ఎంతవరకు మల్లమ్మ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కార్మికుల వైఖరి కార్మికుల ఐక్యత రచించాలి యాజమాన్య నిరంకుశ వైఖరి నష్టపరిహారం చెల్లించాలి మల్లమ్మ కుటుంబానికి తొలగించాలి కమిషనర్ గారిని వెంటనే కార్మికుల ఐక్యత ప్రజా పోరాటాలు న్యాయం చేయాలి మల్లమ్మ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి మల్లమ్మ కుటుంబానికి కార్మికుల ఐక్యత యాజమాన్యం ఉండే వైఖరి ఎందుకు అంటే 6 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ మరిచి ఈరోజు ఒట్టులాగా మరి మాస్టర్ వేసుకున్నప్పుడేమో మళ్ళీ మాస్టర్ వేసుకున్నప్పుడు కాపాడుకున్న పరిస్థితి లేదు పద్ధతుల్లో ఇస్తున్నటువంటి అదృష్టం. అంతేకాకుండా ఈ మున్సిపల్లో వెంటనే ఈ చర్య కలెక్టర్ గారు స్పందించి చర్యలు రామగుండ మున్సిపల్ కార్పొరేషన్లో కాంట్రాక్టు పారిశుద్ధ కార్మికులుగా విధులు నిర్వహిస్తూ ఈ నెల 23వ తేదీన వడదెబ్బతో మృతి చెందినటువంటి గాజనవేణి మల్లమ్మ చనిపోవడం జరిగింది. తన మరణానికి ప్రధానమైనటువంటి కారణము కానీ బాధ్యత వహించాల్సింది కూడా రామగుండ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి కమిషనర్ గారే అని చెప్పేసి సిఐటియుగా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జేఏసీ కార్మిక సంఘాలుగా మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకు అనంటే కార్మికుల మీద ఉక్కుపాదం మోపి పని వేళలు అనేది లేకుండా 46 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ వాళ్లకు రక్షణ కల్పించాల్సినటువంటి కనీస బాధ్యత ఉన్నప్పటికీ కూడా ఆ బాధ్యతను మరిచి ఈరోజు గొడ్డుల్లాగా పనిచేయించేటువంటి పరిస్థితులలోనే ఈరోజు మల్లమ్మ వడదెబ్బతో చనిపోయింది. మరి మాస్టర్ వేసుకునేటప్పుడేమో మల్లమ్మది మాస్టర్ వేసుకున్నారు, మరి అవుట్ పడేటప్పుడు మాత్రం మల్లమ్మ ఎక్కడికి పోయింది ఎక్కడ ఉంది అనే అటువంటి సోయి లేకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నాయి. ఆమె సృహ తప్పి పడిపోయి 21వ తారీఖున మధ్యాహ్నం కూడా సృహ తప్పి పడిపోతే 23వ తారీఖు సాయంత్రం 6 గంటలకు శవమై తేలింది అని అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి ఇక్కడ మా అమ్మ కనబడతలేదు, డ్యూటీకి వచ్చింది, ఇంతవరకు ఇంటికి రాలేదని చెప్పేసి మా అమ్మని ఎతికి పెట్టండి చెప్పేసి కుటుంబ సభ్యులతో పాటు వీళ్ళు చెప్తే కనీసం పట్టించుకున్నటువంటి పాపాన పోయిన పరిస్థితి లేదు. అంటే నువ్వు బతికున్నప్పుడేమో మున్సిపల్లో పనిచేయి, నువ్వు చచ్చిపోతే మాకు సంబంధం లేదనేటువంటి పద్ధతులలో ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు వివరిస్తున్నారు. అంతేకాకుండా ఈ మున్సిపల్లో కమిషనర్గా అరుణశ్రీ మేడం గారు బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి మొదలుకొని ఇప్పటి వరకు అనేక రకాలుగా కార్మికుల మీద ఒత్తిడి పెంచుతూ పని వేళలు మారుస్తూ నువ్వు పని చేయకపోతే నేను తీసేస్తామని చెప్పేసి చాలామందిని తీసేస్తే నెలల తరబడి దాదాపు 5 నుంచి 7 నెలల వరకు విధుల్లోంచి తొలగించిన పరిస్థితి ఉన్నది. అంతేకాకుండా ఆ కుటుంబాలు రోడ్ల మీద పడ్డా కూడా ఆ కుటుంబాలను పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో లేదు. రక్షణ పరికరాలు ఇవ్వాల్సినటువంటి సోయి లేనటువంటి కమిషనర్ ఇక్కడ ఉన్నారు. చీపుర్లు ఇవ్వరు కానీ రోడ్లు ఊడ్చాలని చెప్పేసి అంటారు, పారలు తట్టలు ఇయ్యరు కానీ చెత్త ఎత్తాలని చెప్పేసి అంటారు. మరి అలాంటి పరికరాలు ఇవ్వకుండా ఎట్లా పని చేస్తారని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.
అందుకోసమే అంతేకాకుండా ఈమె చేసే అటువంటి ఒత్తిడికి ఇప్పటికే 3-4 కార్మికులకు వడదెబ్బ తగిలి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినాక వెంటనే మళ్ళీ విధుల్లో చేరినటువంటి పరిస్థితి ఉన్నదంటే ఎంత మానసికంగా ఒత్తిడికి గురి చేస్తుంది అనేది కూడా ఈరోజు కమిషనర్ గారు ఉన్నారనేది ఇక్కడ ఉన్నటువంటి కార్మికులే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్తున్నాం. అందుకోసమే మేము డిమాండ్ చేస్తున్నాం జేఏసీగా ఈ గాజనవేన మల్లమ్మ మృతికి కారణమైనటువంటి కమిషనర్ గారు అరుణశ్రీ మేడం గారిని వెంటనే విధుల్లోకి వెళ్ళి తొలగించాలని చెప్పేసి మొదటిగా డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటుగా కార్మికుల మీద పని భారాన్ని తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఆ కుటుంబానికి 20 లక్షల రూపాయల నష్టపరిహారం ఇచ్చి ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి కోరుతూ వెంటనే ఈ చర్య కలెక్టర్ గారు స్పందించి చర్యలు తీసుకోవాలి. అందుకోసమే ఈరోజు జేఏసీగా ఇక్కడ మెరుపు సమ్మె చేస్తున్నాం. రామగుండం కార్పొరేషన్ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచే బాధ్యతలో ఉన్నటువంటి కార్మికులను అత్యంత దారుణంగా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ యంత్రాంగం వాళ్ళతోటి ప్రవర్తిస్తూ ఉన్నది. ఉన్నటువంటి సూపర్వైజర్లు కార్మికులకు మస్టర్ వేసినప్పుడు మరి వాళ్ళు మళ్ళీ ఇంటికి పోయేటప్పుడు మస్టర్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత, ఒకవేళ రాకపోతే వాళ్ళు ఎటు పోయారు అనే బాధ్యత మున్సిపల్ అధికారుల పైన ఉన్నది. కానీ వీళ్ళను ఒక పశువులాగా ట్రీట్ చేస్తూ పని చేయించుకోవడం తప్ప ఇంకొక అవసరం మాకు వీళ్ళతోటి లేదనేటటువంటి దుర్మార్గపు పరిస్థితి, కట్టు బానిసల్లాగా ఈ కార్మికులను మున్సిపల్ అధికారులు చూస్తూ ఉన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ తరపున కార్పొరేటర్ గా ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క నిరసనకు పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తా ఉన్నా. వీళ్ళకు సంబంధించినటువంటి సమస్యల పైన రేపు కౌన్సిల్లో కూడా ఖచ్చితంగా పాలక వర్గాన్ని నిలదీస్తా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. కార్పొరేషన్ స్థాయి మనకు వచ్చినప్పటికీ కార్మికులను ఆ స్థాయి క్యాడర్ కు అప్గ్రేడ్ చేయకుండా కార్పొరేషన్ జీతాలను కూడా కార్మికులకు ఇవ్వడం లేదు. వాటిపైన కూడా కమిషనర్ గారు దృష్టి పెట్టాలని, చనిపోయిన కుటుంబానికి జేఏసీ నాయకులు డిమాండ్ చేసినట్టుగా ఒకరికి పర్మనెంట్ ఉద్యోగంతో పాటు 20 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి, అంతేకాకుండా వడదెబ్బ వల్ల మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల చనిపోవడం మూలంగా ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళకి న్యాయం చేయడంతో పాటు మున్సిపల్ అధికారుల పైన చట్టపరమైనటువంటి చర్యలకు కూడా ఆదేశించాలని చెప్పి నేను కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఏంటంటే మేము ట్రాలీలో పోతున్నాం, ఎండాకాలం బాగా ఎండలు కొడుతున్నాయి, ట్రాలీలో పోతున్నాం, ట్రాక్టర్లో పోతున్నాం, పెద్ద కాలువలు కూడా దించిపిస్తారు, కాలువలు కూడా తీస్తున్నాం. మాకు వాటర్ నీళ్ళు ఇవ్వమంటే నీళ్ళు ఇచ్చేటోళ్ళు లేరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు లేవు, సల్ల ప్యాకెట్లు లేవు, ఏమి లేవు, మాకు సేఫ్టీ ఏం లేవు. మల్లమ్మకి హాజరుపడి డ్యూటీకి పోయింది, డ్యూటీకి పోయిన తర్వాత మళ్ళీ ఈయన అవుట్కి రాలేదు. ఆమె సరే పెద్ద మనిషి కదా అవుట్ లేదనుకున్నది, పోయింది. ఆమె ఏమైందో అన్నది కూడా మాకు తెలియదు. అయితే ఈ మేడం వచ్చిన కానీ మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మా యూనియన్ నాయకులను కూడా దగ్గరికి రాణిస్తలేదు, ఆమె ఏం మాట్లాడిస్తలేదు. మాకు ఏం ఇబ్బంది అయినా కానీ మేము వాళ్ళకి చెప్పుకొని వాళ్ళని తీసుకొచ్చేది. గత సంవత్సరంలలో 20 సంవత్సరాల క్రితం వాళ్ళని దగ్గర తీసుకొని మేము ఏదో ఇబ్బంది చెప్పుకునేది, ఆ ఇబ్బంది కూడా మాకు చెప్పనిస్తలేదు. పని చేస్తలేరు అంటారు. పని ఎందుకు చేస్తలేము? పని చేయండి, పని ఎట్లా అవుతుంది? మేయర్ గారు అంత వాడ తిరిగి మేయర్ గారు చూసుకుంటారు. మేయర్ గారు చూసినప్పుడు కమిషనర్ చూడాలి కదా. ఇంట్లో ఏసీ కార్లలో ఉండి ఏసీలో ఉండి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. 12 గంటలకు ఇదివరకు మేము ఒక్క పూట మాట్లాడినప్పుడు 4 గంటలకి వచ్చి 11 గంటలకు 10 గంటలకు పోయేది. ఇప్పుడు 12 1 అవుతుంది. ఆ 1కి పోయేటానికి ఇంటికి పోతున్నారా, మధ్యలో ఏడన్నా దర్శించారు అనేది కూడా తెలియదు. మా కుటుంబ సభ్యులు ఎతుకులాడుకొని మరి ఎక్కడ ఉన్నారు ఏంటిదని వాళ్ళు చూసుకొని కంప్లైంట్ ఇచ్చేదాకా ఏది తెలియదు. యూనియన్ నాయకులు ఇదివరకు ఉన్నది, వాళ్ళని దగ్గరికి నడుస్తలేరు కానీ వాళ్ళు కూడా దూరం ఉంటారు. ఎందుకంటే మేము భయపడేది ఏంటంటే మమ్మల్ని మా వాళ్ళు ఎందుకు భయపడతారంటే తీసేస్తారో ఏమో. మేడం దగ్గరకు వస్తే ఎవరు ఖచ్చితంగా మాట్లాడితే వాళ్ళని తీసేస్తారట. మరి ఎంతమందిని తీసేస్తారో ఇప్పటికైనా తెగించి మేము సమ్మెలకు ముందుకు పోతాం, తీసేయమద్దు. ఏం జరిగింది? ఆమె నేను ఇప్పుడు 15 సంవత్సరాల నుండి పనిచేస్తాను సార్. ఇద్దరు అక్క చెక్కల లెక్క కూడా ఉండేవాళ్ళం. అక్కడ నుండి ఎన్టీపీసీ నుండి ఇక్కడ గోదావరి కళ్యాణ రచనగా నుండి ఆమె వేరే అయింది, నేను వేరే అయినా. అప్పటి నుండి ఆమె అవుట్ మాస్టర్కు ఒక్కొక్క రోజు వచ్చేది, ఒక్కొక్క రోజు రాకపోయేది. వాళ్ళ మన్మరాలు చచ్చిపోయిన కాడ నుండి ఆమె కొంచెం మెంటల్గా మాట్లాడుతుంది. ఆమె ఇంటికి అధికారులు ఎవరు మాకు కూడా ఏమవుతుందో అని కూడా భయం అవుతుంది. మమ్మల్ని కూడా కాపాడాలి, యాజమాన్యాన్ని పోతుంది. ఇంతకుముందు ఏదైనా ఆపద వచ్చిందంటే సార్లు మాట్లాడితే మాకు ఏదన్నా
సపోర్ట్ ఉండేది. ఇప్పుడు అప్పుడు ఉన్నట్టుగా ఏమి లేదు, ఏదైనా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద కాలువల దిగి పెద్ద కాలువ కుప్పలు ఎత్తిపించాడు, పెద్ద దిగితే కనబడట్లేదు. అంతలోకి దిగినా కానీ ఆడోళ్ళని కాలువకి ఎత్తిపించాడు, ట్రాక్టర్ పంపించాడు. వర్కర్లకి ఏమి సేఫ్టీ లేదు, ఇంత ముందు ఉన్నట్టు ఇప్పుడు లేదు. కలెక్టర్ వచ్చిన కాడ నుండి బాగా ఇబ్బంది అవుతుంది. ప్రతి ఒక్క వెహికల్ తోని పంపించేది వర్కర్లకి ఇవ్వని, అవుట్ అనేది పెట్టకపోయేది. ఓన్లీ ఎండాకాలం వరకు. ఈ రోజు చేసినా మేమే చేస్తాను ఈ చెత్త పనిని, రేపు చేసినా మేమే చేస్తాను ఈ చెత్త పని. చెత్త పని వేరే వాళ్ళ చెవిలో చేస్తలేదు, ఉదయం పని మేమే చేస్తాను. కానీ ఎంత ఇబ్బందులకు గురి చేస్తారంటే మమ్మల్ని ఒక చెప్పద్దు, అసలు ఘోరంగా చూస్తారు మమ్మల్ని. ఎంత చేసినా చెయ్యలేదు అనేది పదమే తప్ప చేస్తానమని ఒక్క రోజు కూడా మాట్లాడిన పాపాన పోలేదు. మొన్న మేయర్ గారు మీటింగ్ పెట్టి కూడా చెప్పిండు, వర్కర్లు పని చేస్తలేరు అన్నారు కదా, వర్కర్లు బరాబర్ పని చేస్తారని మేయర్ గారు అన్నారు. కానీ 2 సంవత్సరాల నుంచి వచ్చిన మేడం గారు మాత్రం ఏ రోజు పని చేస్తానమని మాట్లాడలేదు. వర్కర్లుగా మీరు రమ్మంటారు కానీ ఆడికి వచ్చినాక మమ్మల్ని ఏం పట్టించుకుంటలేదు.